మాది ఆసిఫాబాద్ డిస్టిక్ చింతల మానపల్లి. మేము 3 రోజులు అయింది. మేము 20 మంది వచ్చినాం. నేను 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తా. కానీ ఈ సంవత్సరం మాత్రం అంత సౌకర్యాలు మాత్రం ఏం లేవు. ఇంతకుముందు బాగుండేది. నీళ్ళ సౌకర్యం లేదు, ఓ రూట్ సౌకర్యం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది ఒక్కటి మాత్రం బాగలేదు. మాకు మాత్రము రావడానికి మాత్రం బాగా ఇబ్బంది అయింది. ట్రాఫిక్ మినిమం ఒక 5 గంటలు పట్టింది. ఇంతకుముందు బాగానే వచ్చినాం. కానీ వాటర్ అయితే అస్సలు లేవు. మేము ఉన్నకే లేవు. ఒక లాట్రిన్ బాత్రూములు లేవు. జయశంకర్ భూపాలపల్లి నుంచి వచ్చాను. మా ఊరు రంగరావుపల్లి, కొండపూర్ దగ్గర. మేము ఒక 10-15 మంది వచ్చినాం. మా వాళ్ళందరూ అటు సైడ్ ఉన్నారు. మేము వచ్చి వాడికి 3 డేస్ ఎక్కడున్నారు? మేము అటు వాగుమోకన అవతల. సౌకర్యాలు ఎట్లున్నాయి మరి మీకు? బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, పర్లేదు. అంతేనా? ఓకే. అంత బాగా. మీరు జగిత్యాలకి వెళ్ళి వచ్చినామే. ఇవాళ వచ్చినాం, నలుగురం. అంటే సౌకర్యాలు అన్నీ చాలా బ్రహ్మాండంగా చేసిండు. ఎక్కడ కూడా వంక పెట్టట్లేదు. 100% అంటే చేసిన సౌకర్యం అంతా కేసీఆర్ది. ఇల్లు కూడా డెవలప్ చేస్తుంది. కానీ మంచి సౌకర్యాలు చేసిండు. ఎక్కడ ఇబ్బంది, వెహికల్స్ ఇబ్బంది లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు. అన్ని చోట్ల వసతులు బాగున్నాయి. స్నానానికి కానీ, టిఫిన్స్ కానీ. గత సంవత్సరం అంటే గత జాతరకు ఇప్పుడు జాతరకి ఏమైనా తేడా అనమాట? అంటే అట్లని కాదు, గత జాతర కంటే ఎవ్రీ ఇయర్ డెవలప్మెంటే ఉన్నది, తగ్గు లేదు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నది. చాలా బ్రహ్మాండం చేసిండు. ఒకప్పటికి ఇప్పటికి అంచనా వేయరాదు, చాలా బాగున్నది. మీరు ఎక్కడ వచ్చారు? మేము కరీంనగర్ జగిత్యాలండి. అవునండి, నేను రావడం 3వసారి. కానీ ఇక్కడ ఇప్పుడు మాత్రం చాలా మార్పులు మాత్రం బాగా వృద్ధి చెందుతున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా మాత్రం మంచి సౌకర్యాలు మాత్రం గవర్నమెంట్ పరంగా మాత్రం చాలా తేడా అనిపిస్తుంది. ఇక భక్తుల రద్దీ మాత్రం అధికంగా ఉంది, దానికి ఏం చేయలేరు. కానీ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కంటే నేను లాస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ వచ్చినా ఇప్పుడు బాగా అనిపిస్తుంది. మంచి దర్శనం. సమ్మక్క తల్లి, సారక్క తల్లితోటి ఇక్కడికి భక్తుల ఆశీర్వాదంతో రోజు నిత్యం భక్తులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నారు. దర్శనం బాగా బ్రహ్మాండంగా అమ్మవారి ఆశీర్వాదం తోటి మంచి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. అమ్మవారి కృపతోటి. జై సమ్మక్క సారక్క. మేము 6గురం వచ్చాము. చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది అండి. దీని గురించి మన తెలంగాణ పండుగ కాబట్టి చాలామంది అందరు ఇంట్రెస్ట్ చూపిస్తూ అందరూ వస్తున్నారు. ఇంకా అభివృద్ధి పొందాలని మనం కూడా కోరుకొని మన పండుగ మనం చేసుకోవాలి. జై సమ్మక్క, జై సారక్క. అమ్మా, ఎక్కడ నుండి వచ్చినమ్మా మీరు? నేను మేడ్చల్ జిల్లా నుంచి వచ్చిన మాజీ ఉప సర్పంచ్ని. 5-6గురం వచ్చినాము. చాలా బాగుంది. బస్సుల మెయింటెనెన్స్ సీతక్కది. మంచిగా సీట్ల మందమే ఎక్కించి పంపిస్తున్నారు. చాలా బాగుంది. మహిళలకు ఫ్రీ అన్నారు కదా, మీకు ఏమైనా తీసుకున్నారా లేకపోతే? ఒక బస్సు పైసలు పెట్టి వచ్చినాం, ఒక బస్సు ఫ్రీగానే ఎక్కినాము హన్మకొండ నుంచి. సపరేట్ వచ్చిన బస్సులు మంచిగా అనిపిస్తుంది, బాగుంది. సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి? సౌకర్యాలు కూడా బాగున్నాయి, మెయింటెనెన్స్ కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. సమ్మక్క సారక్క అన్ని బాగా నడుస్తుంది. ఇంతకంటే ముందటి కంటే ఇప్పుడు చాలా బాగుంది. దర్శనం ఏ రకంగా జరిగింది మీకు? ఇక మమ్మల్ని లోపలికి రానియలే, బయటకు వెళ్ళి వస్తున్నాము. అదొకటి అయితే బాగానే ఉంది. పబ్లిక్ నేడ పడతారు. ఇక లోపలికి అయితే వచ్చినాం, బాగుంది, బాగా అనిపించింది, బాగుంది. ఖమ్మం డిస్ట్రిక్ట్ సింగరేణి మండల్ కారేపల్లి. ఏం పని చేస్తారు మీరు? మేము బిజినెస్ చేస్తాం. అంటే ప్రతి ఏడు వస్తారా? ప్రతి ఏడు వస్తాం, 2 ఇయర్స్కి ఒకసారి జాతరకు వస్తాం. ఏ రకంగా ఉన్నది ఈసారి బాగానే ఉంది. కానీ కొంచెం ట్రాఫిక్ మాత్రం జంపన్న వాగు నుండి ఇటు వచ్చే వెహికల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్. అంటే పోయినసారి కొన్నిసారికి ఏమైనా తేడాగా మంచి అంటే సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి. కొంచెం వాటర్ ప్రాబ్లం ఒకటే ఉంది అంతే. ఇప్పటివరకు బాగానే ఉంది. దర్శనం చేసుకున్నామండి. అమ్మ, ఎక్కడ వచ్చిర్రా మీరు? నారాయణఖేడ్ నుంచి. ఎంతమంది వచ్చారు? 5 మెంబర్స్. 5 మెంబర్స్ వచ్చారు. ఎట్లా మంచి జరిగిందా మరి? మంచిగా జరిగింది. చెప్పమ్మా, మీరు ఎక్కడ వచ్చారు? నారాయణఖేడ్ నుంచి వచ్చినాం సార్. బాగా అనిపిస్తుంది సార్. చాలా పబ్లిక్ ఉన్నారు ఈసారి, ఎక్కువ చాలా మంచిగా అయింది దర్శనం. మీరు ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చినాం సార్. నిన్న వచ్చినాం. ఎంతమంది వచ్చారు? 5 మెంబర్స్. బాగా జరిగింది. సౌకర్యాల పరంగా సౌకర్య బాగుంది. ఇప్పుడు క్యూ లైన్ మాత్రం బాగా చేశారు. మేము ప్రజెంట్ అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఫస్ట్ క్యూ లైన్ ఫస్ట్ నుంచి. మేము నారాయణఖేడ్ నుంచి, ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గర. నల్గొండ జిల్లా మండలం పర్కాల్. ఈ సమ్మక్క జాతర మాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంతోషంగా దర్శనమైన దేవుడు మాకు అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. చాలా
అందంగా వచ్చినాం, సంతోషంగా పోతున్నాం. మాకు అందరికీ క్షేమంగా దర్శనమైంది. గవర్నమెంట్ అందరికీ సహకారం కూడా మంచిగా చేశాడు. అందరికీ హాఫీగా అనిపిస్తుంది. బస్సు సౌకర్యం కూడా బస్సు అందంగా అనిపిస్తుంది. అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తుంది సీతక్క సీఎం గారు. అందరికీ మాకు చాలా హాఫీగా అనిపిస్తుంది. గత సంవత్సరం ఈ సంవత్సరంకి ఏమన్నా తేడా అంటే ఏ రకంగా ఉన్నది? అప్పటికి ఇప్పటికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. అప్పటికి ఇప్పటికి చాలా సౌకర్యాలు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు లేవు. హాఫీగా వచ్చి హాఫీగా పోతున్నాము. ఎంతమంది వచ్చారు మీరు మొత్తం? మేము మొత్తం ఒక 30 మంది వచ్చాము. 30 మంది బస్సుకు వచ్చాము. ఇప్పుడు అందులో మహిళలు వచ్చారు కదా, అంటే వాళ్ళకి ఏమన్నా ఏది బస్ ఛార్జెస్ ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు, ఫ్రీగా వచ్చాము. మహిళలు సీట్ల మందం పంపిస్తున్నారు. బస్సులు కూడా గుడికి దగ్గర వస్తున్నాయి. రావడానికి కూడా ఏం ఇబ్బంది లేకుండా ఉన్నాం. అంతా పోలీసులు గిలిసులు కూడా మంచిగా క్షేమంగా పంపిస్తున్నారు. అందరిని హ్యాపీగా దర్శనం చేసి సంతోషంగా వెళ్ళేస్తున్నాం. ఎప్పుడు వచ్చారు మీరు? మొన్న వచ్చినాం. మొన్న వచ్చారా? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు వచ్చి? మేము ఇది వచ్చేసి అంటే బస్కి వచ్చినా లేకపోతే ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చినాం. అంటే ఎట్లా మరి ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది అయిందా లేకపోతే బాగానే వచ్చింది? మాకైతే ఏం కాలేదు సార్, బాగానే ఉంది. బాగానే అంటే సౌకర్యాల పరంగా కానీ అన్నిటి పరంగా బాగానే ఉందా? ఒక వాటర్ ప్రాబ్లం ఉన్నది. వాటర్ 50 రూపాయల క్యాన్ అమ్ముతాను, ఇబ్బంది అవుతుంది వాటర్ కొనుక్కుంటూ. ఇప్పుడు దర్శనం చేసుకున్నారు, ఏ రకంగా అనిపించింది? దర్శనం బాగానే జరిగింది. బంగారం అయితే బంగారం ఇచ్చినాము. పిల్లలు లేని వరకు పిల్లలు ఇస్తుందని నమ్మకంతో వచ్చినాం. ఇస్తుంది తల్లి కూడా మంచిగా అనుక్షణంలో లైన్లో డిస్టర్బెంట్ లేకుండా బాగా వచ్చినాం. మంచిగా దర్శనం చేసుకున్నాం. కోరుకున్న కోరికలు మాకు వచ్చిన ప్రజలందరికీ మంచి జరగాలని కోరుతాను.